రెహమాన్ గారు ఇంకొక పేరు కామెంట్స్ నుంచి తీసుకుంటున్నాం, భార్గవి అనే పేరు. మాకు ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి తా అనే పేరు ఏ పేరులోనూ ఉండకూడదంటే అదొక అవగాహన వచ్చింది. కానీ ఇప్పుడు డిఫరెంట్ నేమ్స్ కూడా తీసుకోవటం వల్ల కొంచెం ప్రేక్షకులకు తెలుసు ఉద్దేశంతో వాళ్ళ నుంచే తీసుకుంటున్నాం. భార్గవి అనే పేరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా పేరు బలం ఎలా ఉంటుంది? ఈ భార్గవి అనేటువంటి పేరమ్మ కొంచెం డిస్టర్బ్డ్ నేమ్. ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకైనా ఒక్క 3వ తారీఖు పుట్టిన వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసిద్ది, అంతేగాని అది కూడా అంత హెల్ప్ ఏం చేయదు. ఈ 3వ తారీఖు పుట్టిన వాళ్ళకి కూడా 21వ నెంబర్ అని ఒక ఇబ్బందికరమైన నెంబర్ ఉంది. ఇంకో సిస్టంలో 99 అని ఒక నెంబర్ ఉందమ్మా. 9 + 9 18. ఆ 99 క్వారల్సమ్, చిన్నటిగా తగాదాలు ఆడాలంటారంట. ఆ భార్గవి అనేటువంటి పేరు ఉన్నటువంటి వాళ్ళకి ఒక సిస్టంలో 21వ నెంబర్ ఉండటం వలన వీళ్ళు మంచి టీచర్స్ కూడా అవుతున్నారు. టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అవుతున్నారు. కానీ మొదట లైఫ్ అంతా కూడా బాగా డిస్టర్బ్ అవుతున్నారు, బాగా ఇబ్బంది పడి ఆ తర్వాత సక్సెస్ అవుతున్నారు. ప్లస్ ఈ 99 ఉండటం వల్ల క్వారల్సమ్ అంటే జీవితం అంతా కూడా ముందు నుంచే కష్టాలమయంగా ఎదుర్కొంటూ రావాలి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. మరి దాని నుంచి బయటపడాలంటే అక్కడ గొడవపడి ఎదుర్కొని రావాలి. అది అవునా కాదా అని నన్ను నమ్మకూడదు. ప్రతి వాళ్ళ దగ్గర ఫోన్ ఉంది కాబట్టి ఒకసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకుని భార్గవి అని కొడితే 99 అనే నెంబర్ వస్తుంది. దాని యొక్క ప్రొడక్షన్ చెప్పండి అంటే ప్రొడక్షన్ వచ్చింది. ఇది క్వారల్సమ్, ఇదంతా ఇబ్బందికరమైన నెంబరు, ఫ్యామిలీ లైఫ్ని ఇబ్బంది పెడుతుంది, ఇలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు అని చెప్పి వస్తుంది. అప్పుడు అదే భార్గవికి ఇంకొక ఆర్ కలుపుకోగలిగితే BHARR అంటే అక్కడ ఏమైపోయింది, ఒక ఆర్ కలవటం వలన సైలెంట్ అయిపోయింది. ఆర్ అనే వర్డ్ ఒకటి సైలెంట్ అయింది, ఒకటి పలుకుతుంది. అలా ఉంటే వెంటనే అదే నంబరు 99 కదా, 9 + 9 18 9 అన్నాం. అదే నంబర్ ఆర్ కలిపితే 45 అయింది. 4 + 5 9. అదేమో క్వారల్సమ్ కదా. ఇదేం చేసిద్దంటే దిస్ నంబర్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ క్యూరింగ్ డిసీజెస్. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే తీసేసిద్ది. ఇట్ ఆల్సో ఎష్యూస్ ఏ పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్. జీవితం అంతా ఆనందకరమైన జీవితం గడిపేటువంటి పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్ ఇస్తుంది. ఎదురుగా విషయం వచ్చింది కాబట్టి చెబుతున్నామ్మా. ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో చూసే ఎవరికైనా ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈవెన్ ఇఫ్ పెరాలసిస్ లాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పటికీ హిందువులైతే గురు చరిత్ర 45వ అధ్యాయం డౌన్లోడ్ చేసుకొని రోజు వింటూ ఉండండి. మీరు టిఫిన్ చేసే టైంలో ఏ పని చేయరు కదా, అప్పుడు ప్లే చేసుకొని ఇంటూ టిఫిన్ చేయండి, ప్లే చేస్తూ ఇంటూ భోజనం చేయండి, సాయంత్రం కూడా అది ఇంటూ భోజనం చేయండి. ఇలా 3 సార్లు మీరు ఏం పని చేయని టైంలో అది ప్లే చేస్తూ మీరు భోజనం చేస్తే మీకు ఒక 45 డేస్ అలా చేస్తే మీ ఇంట్లో కూడా చాలా మార్పులు వచ్చేస్తాయి. అదే కనుక ముస్లిమ్స్ అయితే 45వ సూరా నంబర్ 45 డౌన్లోడ్ చేసుకొని వింటూ ఉండండి, వింటూ భోజనం చేయండి. క్రిస్టియన్స్ అయితే కీర్తనలు 45వ కీర్తన డౌన్లోడ్ చేసుకొని వింటూ ఉండండి. అలా చేస్తే అమ్మ మీ ఇంట్లో కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మంచి మాటలు మాట్లాడుకుంటుంటే ఎనసొంపుగా ఉంటుంది కదా. అదే పక్కింటి వాళ్ళు మీకు సంబంధం లేదు, వాళ్ళు అరుచుకుంటున్నారనుకో వేరే ఏదో మాటలో, మీకెందుకు ఇరిటేషన్ వస్తుంది? నెగిటివే. అంటే నేను అనేది నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుకుంటున్నా, మనకి ఎలా ఉంటుంది, ఇరిటేషన్ వస్తుంది. అది మనకి సంబంధం లేదు, మనల్ని తిడతం లేదు, అయినప్పటికీ ఇరిటేషన్ వస్తుంది. ఎందుకని? ఆ వర్డ్స్ నెగిటివ్ కాబట్టి. అదే కనుక ఈ 45వ అధ్యాయం వింటూ ఉంటే ఇంట్లో హెల్త్ బాగా ఉంటుంది, వెల్త్ బాగా ఉంటుంది, ప్లస్ ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందంట. ఇంట్లో కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయంట, ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి. నేను అనేది మీ అందరికీ ఏదన్నా కానీ అమ్మ, స్వీట్స్ అద్దంలో కనిపిస్తుంటాయమ్మా. ఈ స్వీట్ బాగోదండి, ఈ స్వీట్ బాగుండిద్దండి అనకూడదంట. ఒకసారి తీసుకొని రుచి చూసి ఇది బాగుంది, ఇది బాగలేదు అని చెప్పాలి. ఒక్కసారి మీకు పోయింది ఏముంది, ఆన్లైన్లో 45వ అధ్యాయం డౌన్లోడ్ చేసుకొని వింటూ ఉన్నారనుకో, ఇంట్లో మంచి వాతావరణం ఉందనుకో, అది హిందువులైనా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా వింటూ ఉన్నారనుకో, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయనుకో, హ్యాపీగా కంటిన్యూ చేసుకుంటే దానికన్నా ఏం కావాలి? మీ ఇల్లే కదా బాగుంటుంది, మీ పిల్లలే కదా బాగుంటారు, మీ భార్యాభర్తలే కదా ఆనందంగా ఉంటారు. అలా చేయండి. ప్రతి దానికి ఒక నంబర్ ఉంది, ప్రతి దానికి మీ ప్రతి ఇంటికి ఒక నంబర్ ఉందిగా, ప్రతి సెల్కి ఒక నంబర్ ఉంది కదా, అలానే ప్రతి ప్రాబ్లంకి ఒక నంబర్ ఉందమ్మా. ఆ నంబర్స్ వాడుకుంటా ఉంటే అన్నీ పాజిటివ్ అవుతాయి. నమస్కారం.